జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ కీలక ప్రకటన చేసింది. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రా ఎన్టీఆర్ సంస్థకు తమకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన సేవ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం అధికారిక బృందం మాత్రమే వెల్లడిస్తుందని తెలిపింది. ఎన్టీఆర్తో సంబంధం ఉన్నట్లుగా ప్రజల భావన కలిగించేలా రా ఎన్టీఆర్ వ్యవహరిస్తుందని వెల్లడించింది. ఎన్టీఆర్ తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఆ సంస్థకు లేదని స్పష్టం చేస్తుంది. అనధికార వ్యక్తులు, సంస్థల ద్వారా జరిగే ప్రచారాన్ని పరిగణలోకి తీసుకోవద్దని తెలిపింది. అన్ని అపోహాలు, వదంతులు, ఊహాగానాలకు ముగింపు పలుకుతారని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. రైట్గా ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, దానికి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి తాజాగా వస్తున్నటువంటి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వార్తలన్నీ కూడా పులిస్టాప్ పడ్డట్టే. ఎందుకంటే నిన్న మనం ఇదే లైవ్లో మనం చర్చించుకున్నాం. ఎన్టీఆర్కి సంబంధించినటువంటి వస్తున్నటువంటి తాజా పరిణామాలు, తాజా వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవాలు అనేవి గ్రహించి ముందుగానే హెచ్ఎంటీవీ చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ డాక్యుమెంటు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఆఫీస్ కార్యాలయం ఉందో ఆ కార్యాలయం నుంచి విడుదల చేయడం జరిగింది. రా ఎన్టీఆర్ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి రాజకీయానికి సంబంధించినటువంటి ప్రస్థానం, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించి ఊరువాడ అనే పేరుతో ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు అనేది ఒక ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఆయనకు సంబంధించినటువంటి నెక్స్ట్ పొలిటికల్ మూవ్మెంట్ దీని ద్వారా అనౌన్స్ చేయనున్నట్టుగా కూడా ఈ రా ఎన్టీఆర్ అనే ఒక సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ నుంచి లెటర్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ డిక్లరేషన్ కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్ కార్యాలయం నుంచి విడుదల కావడం జరిగింది. రా ఎన్టీఆర్ అనే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి అసోసియేషన్కి ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదు. ఎన్టీఆర్కి సంబంధించినటువంటి స్వచ్ఛందంగా ఏమన్నా కూడా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచే, కార్యాలయం నుంచే వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ డిక్లరేషన్స్ వస్తాయి. ఆయన సంతకం ఉన్నటువంటి లెటర్స్ మాత్రమే. అంటే ఇదివరకు ఆయన ఎలాంటి స్పందించినా కూడా సోషల్ మీడియా ద్వారా, ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన అఫీషియల్ లెటర్తో, ఆయన సైన్తో పాటు గతంలో కూడా చాలా వరకు పోస్టులు మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో అఫీషియల్ కాదు, అన్అఫీషియల్గానే రా ఎన్టీఆర్ అనే ఒక అసోసియేషన్ దీనంతగా సోషల్ మీడియాలో వైరల్ చేసిందని చెప్పి దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలకు ఎన్టీఆర్ ఆఫీస్కి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు అనే అఫీషియల్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి తప్పుడు వార్తలన్నీ కూడా అవాస్తవము. దానికి సంబంధించినటువంటి కార్యాచరణలు ఇలాంటివి ప్రస్తుతం ఆయన తాజాగా నటిస్తున్నటువంటి సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్కి పాల్గొడుతున్నాడు. దీనికి సంబంధించినటువంటి షూటింగ్ కూడా రామోజీ ఫిలిం సిటీలో కంటిన్యూ అవుతుంది. రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి భారీ సెట్లో ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అఫీషియల్ మూవీ షెడ్యూల్ అనేది కొనసాగుతుంది. కాబట్టి ఆయన ప్రస్తుతం మూవీకి సంబంధించినటువంటి బిజీగానే ఉన్నారు. ఎలాంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ లేవు అనే ఒక స్పష్టత మాత్రం అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాకు సంబంధించిన ఆగడాల్లో ఇటు జూనియర్ ఎన్టీఆర్తో పాటు అల్లు అర్జున్ కూడా ఇలాంటి ప్రచారాలన్నీ కూడా జరిగాయి. ఆయనకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ మీట్ ఒక బెంగళూరులో జరిగిన నేపథ్యంలో ఆ ఫ్యాన్స్ మీట్కి సంబంధించి ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే అవాస్తవాలు కూడా సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఈ విధంగా సోషల్ మీడియా వస్తున్నటువంటి వార్తలు అవాస్తవం కాదు, నమ్మకూడదు. అఫీషియల్గా డిక్లరేషన్ ఇచ్చినవి మాత్రమే ఖచ్చితమైనటువంటి డిక్లరేషన్గా తీసుకోవాలని కూడా ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆఫీస్ నుంచి దీనికి సంబంధించినటువంటి సూచనలు వచ్చాయని చెప్పేసి తెలుస్తోందని. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.